by 11, multiples of 11, and multiplication by 111, multiples of 111. ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్నారు కదా. సో మీరు ఒక కంటెంట్ ప్రిపేర్ చేసుకోండి, ఏ టాపిక్స్ నేర్చుకున్నారు అనేది మీకు. సో మళ్ళీ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఈ టాపిక్ నేను మళ్ళీ రివైజ్ చేసుకోవాలి అలాగా. సో మన స్టార్టింగ్ టాపిక్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ బై 11 చేసాం, సో అది రాసుకోండి. దెన్ మల్టిపుల్స్ ఆఫ్ 11 అండ్ multiplication by 12 to 19, second topic. Third topic, multiplication by multiples of 11, then multiplication by 111, then multiples of 111. ఓకే, ఈరోజు మనం ఒక సబ్ట్రాక్షన్ నేర్చుకుందాం, అది కూడా ఒక డిఫరెంట్ మెథడ్లో. సో మళ్ళీ మల్టిప్లికేషన్ నుంచి సబ్ట్రాక్షన్లోకి వచ్చాము అని అనుకుంటున్నారా? సో మీకు చెప్పాను కదా, ఈచ్ టాపిక్ కూడా రిలేటెడ్ ఉంటుంది ఇక్కడ. సో మీరు ఇంకా ఫర్దర్గా వెళ్ళడానికి సో మీకు ఈ సబ్ట్రాక్షన్ కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు సబ్ట్రాక్షన్ నేర్చుకుందాం. ఆ సబ్ట్రాక్షన్లో మీరు హెడ్డింగ్ పెట్టుకోండి, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. కీప్ హెడ్డింగ్ సబ్ట్రాక్షన్ అని పెట్టి దెన్ subheading all from 9 last from 10. డిఫరెంట్ గా ఉందా కాన్సెప్ట్? జస్ట్ వినండి, విన్న తర్వాత చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, రాసుకున్నారా? ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. సో ఆ కాన్సెప్ట్ రాసుకోండి. దెన్ ఇప్పుడు ఎలా చేయాలి? సపోజ్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. 3000 minus 25. 3000 minus 25 మీకు చేయాలి. సో జనరల్గా ఏం చేస్తారు? బారో తీసుకొని చేస్తారు. చాలా వరకు పిల్లలు ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే బారో తీసుకునేటప్పుడు, సపోజ్ ఇక్కడ మీరు ఓల్డ్ మెథడ్ నేను ఫస్ట్ చెప్తున్నా చూడండి. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 - 5 బారో చేయలేం కదా. 0 - 5 వెళ్ళదు కాబట్టి బారో తీసుకుంటాం కదా. సో బారో తీసుకున్నప్పుడు ఇక్కడ కట్ చేసి దీన్ని 9 చేయాలి, దీన్ని 10 చేయాలి కదా. దెన్ 10 - 5 5. దెన్ మళ్ళీ 9 - 2 ఇక్కడ కట్ చేయాలి. ఈ కట్ చేయడం అనేది మర్చిపోయి ఈ బారో తీసుకున్నలో అప్ అండ్ డౌన్స్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల మిస్టేక్ అవుతుంది. మీరు చేసేది ఓల్డ్ మెథడ్లో మీరు అట్లా చేస్తారు కదా. దీన్నే ఇప్పుడు సింపుల్గా చెప్తున్నాను చూడండి. సో క్వశ్చన్ రాసుకోండి. 3000 minus 25. ఇక్కడ దీన్ని ఏమంటాము అంటే కనుక దీన్ని సబ్ట్రాహెండ్ అంటాం. మనం ఏదైతే తీస్తున్నామో మైనస్ చేస్తున్నామో అది సబ్ట్రాహెండ్, పైన ఉన్నది మైన్యూట్. ఇది రాసుకోండి. దిస్ ఈజ్ ద మైన్యూట్, దిస్ ఈజ్ సబ్ట్రాహెండ్. ఓకే, సో ఇక్కడ మీకు సబ్ట్రాహెండ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో బాగా క్లియర్గా వినండి. ఈ సబ్ట్రాహెండ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 మన కాన్సెప్ట్. సో అంటే ఇప్పుడు లాస్ట్ ఈ 0 ఉంది కదా, దీనిపైన 10 పెట్టుకోండి, ఈ 0కి 9 పెట్టుకోండి. ఓకే, క్లియర్గా అర్థమవుతుందా? ఇక్కడ ఎన్ని జీరోస్ మీకు స్టెప్ బై స్టెప్ ఇంకొక మోర్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను, దాంతో మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతాయి. సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి? ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. అది ఎలాగా? సో ఇక్కడ ఇన్ని జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి, కానీ మనం ఈ 2 జీరోస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం? ఈ సబ్ట్రాహెండ్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం 2 డిజిట్స్ వరకే మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ 10 - 5 5, 9 - 2 7. ఇంక ఇక్కడ రిమైనింగ్ నెంబర్ ఏది ఉందో, ఏ డిజిట్ ఉంటే రిమైనింగ్ నెంబర్ దానికి ప్రీవియస్ నెంబర్ తీసుకోండి. ఓకే, దాని బిఫోర్ నెంబర్ ఏంటి? 30కి 29. ఈజీగా ఉంది కదా. సో ఫైనల్ ఆన్సర్
2975. అర్థమవుతుందా? బిఫోర్ నెంబర్, మీకు ఆఫ్టర్ నెంబర్, బిఫోర్ నెంబర్ ఇవన్నీ తెలుసు కదా. సో మీరు ఇక్కడ ఎక్కడ బారో చేయక్కర్లేదు. సో మీరు ఇది రాసుకోండి, నేను మోర్ ఎగ్జాంపుల్స్ చెప్తాను కాబట్టి మీకు ఇంకా అర్థమవుతుంది ఇన్ కేస్ డౌట్ ఉన్నా కూడా. సో ఇక్కడ 30 ఉంది, 30కి బిఫోర్ నెంబర్ ప్రీడిసెసర్ తీసుకున్నాము. 30 ప్రీడిసెసర్ 29. సో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లోనే మనకి మ్యాథ్స్ బుక్స్లో ఆఫ్టర్ నెంబర్, బిఫోర్ నెంబర్ ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయిస్తారు కదా. సో మీకు 30 బిఫోర్ 29. సో ఫైనల్ ఆన్సర్ 2975. ఇది సేమ్ ఇలా కాపీ చేసుకోండి. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తా, మీరు నోట్ చేసుకుందరు కానీ. సో పైన మనకి మైన్యూట్ సబ్ట్రాహెండ్ అది నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు అట్లాగా ఇందాక 2 డిజిట్స్ ఉన్నది కాబట్టి అట్లా అనుకున్నాం. సపోజ్ 1000 మైనస్ 278. సో బారో అనే కాన్సెప్ట్ లేకుండా మనం చెప్తున్నాం. సో మన కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ? ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 కదా. ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. సో ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, జీరోస్ కూడా 3 జీరోస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి చేయాలి? సో ఇక్కడ ఇట్లా మీరు సెపరేట్, మీకు తెలుస్తుందని నేను సెపరేట్ చేస్తున్నా. ఇలా మీరు లైన్ గీసుకోవాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రమే చూడండి. సో ఇక్కడ ఆల్ ఫ్రమ్ ఫస్ట్ మీరు ఇక్కడ 10 పెట్టేసుకోండి. ఇంక ఈ కింద ఎన్ని డిజిట్స్ ఉంటే ఆ డిజిట్స్ వరకు మీరు 9 అలా పెట్టి, ఇది ఓన్లీ జీరోస్ ఉన్నప్పుడు మాత్రమే అప్లికబుల్, అది నోట్ చేసుకోండి. ఇక్కడ సపోజ్ ఇక్కడ అదేంటి డిజిట్స్ మామూలుగా 2, 4 అలా నెంబర్స్ ఉన్నప్పుడు రాదు, ఓన్లీ జీరోస్ ఉన్నప్పుడు మాత్రమే. సో వేదిక్ మ్యాథ్స్ ఈజ్ వెరీ వెరీ ఈజీ, బట్ ఆ లాజిక్స్ ఎక్కడెక్కడ ఏ లాజిక్ యూజ్ చేయాలి అనే కాన్సెప్ట్ మనకి బాగా క్లియర్గా అర్థం కావాలి. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు 10 - 8 2, 9 - 7 2, 9 - 2 7, 1 ఇక్కడ రిమైనింగ్ నెంబర్ ఉంది. ఈ 1 మనం ఏమనుకున్నాము? ఈ రిమైనింగ్ నెంబర్కి బిఫోర్ నెంబర్ రాయాలి అన్నాం. 1కి బిఫోర్ 0, సో నథింగ్. సో ఆన్సర్ ఈజ్ 722. ఫైనల్ ఆన్సర్ 722. చెక్ చేసుకోండి. అదే మీరు ఇక్కడ కట్ చేసి 10 మళ్ళీ బారో తీసుకొని 9, మళ్ళీ బారో తీసుకొని 9, ఇదంతా చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ చాలా వరకు మిస్టేక్ ఎక్కడ చేస్తారు? ఇక్కడ బారో తీసుకొని 9 అన్నప్పుడు ఇక్కడ ఈ 1 దగ్గర మర్చిపోతారు, మళ్ళీ 1 రాస్తారు. చిన్నపిల్లలు జనరల్గా చేసే మిస్టేక్ అది. ఓకే, సో సింపుల్గా ఇలా చేయొచ్చు. సో నోట్ చేసుకోండి, ఇంకా పెద్దవి కూడా చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఇది ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనేది మనకి ఓన్లీ జీరోస్ ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేయాలి. జీరోస్ లేకుండా మామూలు నెంబర్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలనేది కూడా నేను మీకు నేర్పిస్తాను ఈరోజు. ఓకే, సో ఇది చూడండి. నెక్స్ట్ ఇంకొంచెం పెద్ద నెంబర్ రాద్దాము. ఇంకా 6 4 1 2 3 4 digits. ఓకే, దెన్ నేను ఇక్కడ 1 9 9 రాశాను కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. ఎక్కడ సెపరేట్ చేయాలి? ఇక్కడ 1 దీంతో ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ వరకే మనం కాన్సెప్ట్. సో ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. నెక్స్ట్ 10 - 9 1, 9 - 9 0, 9 - 1 8. దెన్ ఇక్కడ ఇది చూసుకోండి, 640 బిఫోర్ నెంబర్, 40 బిఫోర్ నెంబర్ ఏంటిపోని 39, దెన్ 640 బిఫోర్ నెంబర్ 639. సింపుల్గా మీరు ఇక్కడ చూడండి, మీరు సబ్ట్రాక్షన్లో కూడా అదేంటి 12 - 13 - అలా ఏం చెయ్యక్కల్లా. మీకు స్టార్టింగ్ నేను ఏం చెప్పాను?
1 to 9 ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. ఈ 3 వస్తే మీరు వేదిక్ మ్యాథ్స్ ఈజీగా చేయొచ్చు అని చెప్పాను కదా. సో చూడండి చక్కగా 10 minus 9 1, 9 minus 9 0, 9 minus 1 8. We take before number. ఓకే, నోట్ చేసుకోండి. దెన్ ఇంకా నెంబర్స్ రాద్దాం. 2 4 1 0 0 0. ఓకే, then 8 5 1 3 6. ఎంత పెద్ద నెంబర్ అయినా ఈజీగా చెయ్యొచ్చు. సో ఇంకా చూడండి, నేను ఇట్లా సెపరేట్ ఏం చేయట్లేదు, ఇప్పుడు రాయని కూడా రాయట్లా, మీకు ఇప్పుడు అలవాటు అయింది కదా. చూడండి, నేను ఇప్పుడు మామూలు జనరల్గా మీకు ఇలా క్వశ్చన్ ఇచ్చారు, సో మీకు చూసి రాసేయచ్చు. 10 లాస్ట్ మనం చేసేది ఇక్కడ ఇటు నుంచే చేస్తున్నాము. ఓకే, 10 minus 6 4, 9 minus 3 6, 9 minus 1 8, 9 minus 5 4, 9 minus 8 1. సో ఇది బిఫోర్ నెంబర్ 41 బిఫోర్ నెంబర్ 40. సో 241 బిఫోర్ నెంబర్ 240. ఇట్లా కూడా రాయొచ్చు మీరు ఈజీగా. 241 ఇక్కడ సెపరేట్ చేసుకున్నారు, 241 బిఫోర్ నెంబర్ 240 రాసి 9 minus 8, 9 minus 5, 9 minus 1, 9 minus 3, లాస్ట్ మాత్రం 10 minus 6. సో అలా మీకు కన్వీనియంట్ ఇట్లా కూడా ఇటు నుంచి కూడా చేయొచ్చు. ఓకే, సో నోట్ చేసుకోండి. ఇంకా ఎవ్రీ టైం 999 అని రాయవలసిన అవసరమే లేదు. సో మీకు ప్రాక్టీస్ అయిందా, చేసేయగలరు మీరు. అట్లా ఇప్పుడు క్వశ్చన్ చూస్తూనే ఆన్సర్ చేస్తారు. నేను స్టార్టింగ్ మీకు క్వశ్చన్ చూసి నేను ఆన్సర్ చేయడం ఇలా చేశాను కదా. సో ఇప్పుడు మీరు కూడా చేయగలరు. చూడండి, అక్కడ క్వశ్చన్ చూసుకుంటారు, ఇప్పుడు ఇది చేయండి, నెక్స్ట్ అలా క్వశ్చన్ చూసి నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఆన్సర్ రాస్తాను. మీరు కూడా ప్రాక్టీస్ చేసి నాకు చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, ఫాస్ట్గా చేసి ట్రై చేయండి. ఓకే, ఇది కాపీ చేసుకోండి. సో కంటిన్యూస్ జీరోస్ ఉన్నప్పుడు మాత్రమే ఇది అప్లికబుల్, అది బాగా మైండ్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ నేను చెప్తూ ఉంటా, మీరు రాసుకోండి. 5 2 1 4 0 0 0 0 0. ఎన్ని జీరోస్ పెట్టా? 5 జీరోస్ పెట్టా. 5 2 1 0 0 0 0 0, టోటల్ 5 జీరోస్. మైనస్ నెంబర్స్ 9 4 7 6, 9 4 7 6. ఇప్పుడు నేను లెఫ్ట్ నుంచే రాస్తున్నాను, చూడండి. ఓకే, ఎక్కడ మనం స్టాప్ చేయాలి అనేది మనకు తెలిస్తే రాసేయగలం. సో నేను ఇటు నుంచి రాసిన. సో ఆన్సర్ అయిపోయింది. మనం చూస్తూ కూడా రాసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. సో మోర్ ప్రాక్టీస్. ఇంత పెద్ద నెంబర్ చూడడంతో ఇంత సాల్వ్ చేయాలా అనుకుంటాం కదా. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు క్వశ్చన్ చూసి ఆన్సర్ రాయడం అనేంత ప్రాక్టీస్ మనం చేస్తే కనుక డెఫినెట్గా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విన్ అవ్వగలం. ఓకే, చూడండి, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. 10 minus 6, 9 minus 7, 9 minus 4, 9 minus 9. సో ఇక్కడతో అయిపోయింది. ఆల్ ఫ్రమ్ 9, లాస్ట్ ఫ్రమ్ 10 అనేది కదా. దెన్ ఇక్కడ 40 బిఫోర్ నెంబర్ 39. సో రిమైనింగ్ సేమ్ కదా. 5 2 1 39, 5 2 1 4 0 బిఫోర్ నెంబర్ వచ్చి 5 2 1 39. చాలా ఈజీగా ఉంది కదా. సో నోట్ చేసుకోండి. ఓకే, ఇంకా ఇందులోనే ఇంకా మీకు చాలా ఉన్నాయి, చెప్తా. సో వన్ మోర్ ఎగ్జాంపుల్. అక్కడ అన్ని చూడండి, ఈచ్ ఎగ్జాంపుల్ మనకి డిఫరెన్స్ ఉంది. సో అలాగే మీరు ఈచ్ ఎగ్జాంపుల్ అందులో ఉన్న డిఫరెన్స్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయండి. ఓకే, నెక్స్ట్ 6400 minus 351. కొంచెం డిఫరెన్స్ ఉంది కదా.
ఇందాక ఎక్కువ నెంబర్ ఉంది పైన మైన్యూట్లో, సబ్ట్రాహెండ్స్ తక్కువ డిజిట్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చేయాలి, ఈ ఎప్పుడు కూడా మీరు ఈ జీరోస్ దగ్గర మాత్రమే మీరు కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ మీరు ఇట్లా పెట్టుకోండి. సో ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 కదా. చూడండి 10 - 1 9, ఓకే. దెన్ 9 - 5 4. ఇక్కడ మీరు చూడండి 4 - 3 1 అండ్ 6 61 వచ్చింది కదా. ఇది ఇట్లా యాజ్ ఇట్ ఈజ్ ఉంచకూడదు. సో ఈ వచ్చిన దానికి బిఫోర్ నెంబర్ తీసుకోవాలి. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఇక్కడ 4 - 3 1 వచ్చింది. సో 64 - 3 61. ఈ 61కి బిఫోర్ నెంబర్ 60. సో ఫైనల్ ఆన్సర్ 6049. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. మనం ఏమనుకున్నాము, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. ఇక్కడ మనకి జీరోస్ ఎక్కడ ఉన్నాదో అది చూసుకోవాలి. అండ్ ఇందాక ఎక్కువ జీరోస్ ఉన్నప్పుడు ఏం చెప్పాము, ఈ కింద నెంబర్ తోటే ఎండ్ చేసుకోవాలి అన్నాం. ఇక్కడ కింద నెంబర్ ఇంకా పెద్దగా ఉంది. సో అప్పుడు ఏం చేయాలి, ఈ జీరోస్ని చూసుకోవాలి. ఈ జీరోస్ ఎక్కడున్నదో అక్కడ మాత్రమే చూసుకోవాలి. ఇక్కడ కూడా నెంబర్ ఉంది కదా అని ఇక్కడ ఆల్ ఫ్రమ్ 9 అని ఇక్కడ 9 వేసుకోకూడదు. అర్థమవుతుందా? చూడండి ఇక్కడ 9 రాయకూడదు. జీరోస్ దగ్గర మాత్రమే 9 రాయాలి. కంపారిజన్ చూపిస్తాను, ఇది నోట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ మీకు కంపారిజన్ చూపిస్తాను. సేమ్ ప్రాబ్లం మీకు కొంచెం చిన్నగా రాసి 2 కంపారిజన్ చేస్తా చూడండి. ఏం చెప్పాను ఇక్కడ, 6400 - 351 అనుకోండి. సో ఇక్కడ 10 - 1 9, 9 - 5 4, 64 - 3 61 వచ్చింది. దానికి మనం 60 బిఫోర్ నెంబర్ తీసుకున్నాం. సో ఈ ప్రాబ్లం ఇది ఎట్లా అనుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ చూడండి. సపోజ్ 64,000 ఉందనుకోండి. 64,000 - 351. సో ఇప్పుడు 10 - 1 9 - 5 9 - 3 6. దీనికి మాత్రమే మనం ఇక్కడ మైనస్ చేయడానికి ఏం లేదు కదా. సో ఇప్పుడు మనం 63 బిఫోర్ నెంబర్ తీసుకున్నాం. క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక్కడ ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. ఈ కింద ఏదైతే డిజిట్ ఉందో దీనికి మనం సబ్ట్రాహెండ్గా ఈ జీరోస్ ఈక్వల్ ఉన్నాయి. ఇక్కడ 3 డిజిట్స్ 3 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్సే ఉన్నాయి. సో మనం దీంట్లోంచి ఇది మైనస్ చేస్తాం, రిమైనింగ్ నెంబర్ ఇచ్చేసాం. ఇంకా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజ్ 64, ఇక్కడ 4 జీరోస్ పెట్టుకున్నాం. 2 జీరోస్ సేమ్ నెంబర్, 3 జీరోస్ ఇక్కడ సబ్ట్రాహెండ్ సేమ్ నెంబర్, ఇక్కడ 4 జీరోస్ పెట్టాం. దెన్ 351. ఇక్కడ ఇప్పుడు ఎక్కడ మనం సెపరేట్ చేసుకోవాలి. సో ఇది క్లియర్గా అర్థమవుతుంది కదా. చూడండి ఇక్కడేమో ఇక్కడ నెంబర్ ఉన్నా ఇక్కడ సెపరేట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ పైన 0 లేదు కాబట్టి ఇక్కడ 3 సెపరేట్ అయిపోయింది. ఇక్కడ పైన జీరోస్ కింద నెంబర్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో అందుకని చెప్పి ఇక్కడే సెపరేట్ చేసుకున్నాం. ఇక్కడ ఈ కింద నెంబర్స్ ఏమో తక్కువ ఉన్నాయి, పైన జీరోస్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఈ కింద డిజిట్స్ ఎన్ని ఉన్నాయో అంతే తీసుకోవాలి కాబట్టి ఇక్కడ సెపరేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఆన్సర్ 10 - 1 9, 9 - 5 4, 9 - 3 6 అండ్ 40 బిఫోర్ నెంబర్ వచ్చి 39. సో 640 బిఫోర్ నెంబర్ 639. సో మొత్తం రాసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ నెంబర్లోంచి ఇక్కడ ఈ నెంబర్ మైనస్ చేసాం కాబట్టి 61 వచ్చింది. దానికి బిఫోర్ నెంబర్ తీసుకున్నాము. ఇక్కడ నోట్ చేసుకోండి, 61కి బిఫోర్ నెంబర్ తీసుకున్నాము. ఎందుకంటే తర్వాత మీరు చూసుకున్నప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ 61 కదా 60 ఎందుకు రాశారు అనుకోవచ్చు. లేకపోతే ఇక్కడ 60 ఉందేంటి 61 వస్తుంది కదా అనుకోవచ్చు. అలా కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజ్ రాకుండా 6049 ఈ 3 స్టెప్స్ వేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది.
సేమ్ జీరోస్ ఉన్నప్పుడు ఏం చేయాలి అట్లా ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. ఓకే, నోట్ చేసుకో. ఓకే, అయిపోయిందా? సో ఇప్పుడు ఇందులోనే మనకి ఈ సబ్ట్రాక్షన్లోనే మనకి సపోజ్ చూడండి ఇట్లా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇలా డెసిమల్, హోల్ నెంబరు, డెసిమల్ మొత్తం వచ్చింది. అప్పుడు ఎలా చేయాలి? వెరీ 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 సింపుల్. దిస్ ఈజ్ ద హోల్ నెంబర్ అండ్ దిస్ ఈజ్ ద డెసిమల్ నెంబర్. ఎలా చేయొచ్చు చూడండి. 3 ఈజ్ ద హోల్ నెంబర్. సో ఆఫ్టర్ డెసిమల్ మనం ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోస్ పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ డెసిమల్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటాయి, కింద సబ్ట్రాహెండ్లో ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టుకోవాలి. చూడండి 3ని I can write like this after 3 decimal and zeros. Okay, then same process. All from 9 last from 10. 10 minus 2 8, 9 minus 6 3, 9 minus 5 4. Put decimal and 3 minus 0 3, but predecessor is 2. So final answer 2.438. బిఫోర్ నెంబర్ నేను ఇక్కడ రాసాను కదా, మీరు 3 minus 0 3 అని రాసుకోండి. రాసి కింద అక్కడ టేక్ బిఫోర్ నెంబర్ అని చెప్పి అప్పుడే రాసుకోండి, మీకు అలవాటు అవుతుంది. సో ఇలాగా డెసిమల్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఈజీగా చేయగలరు దీన్ని. ఓకే, నోట్ చేసుకోండి. మళ్ళీ రిపీట్ చేయనా. 3 minus 0.562 ఉంది కదా. సో ఇప్పుడు మనకి డెసిమల్స్ వచ్చినప్పుడు 3 ఈజ్ ద హోల్ నెంబర్ కదా. 3కి ఇక్కడ ఏం పాయింట్స్ లేవు కాబట్టి హోల్ నెంబర్, ఇది పాయింట్స్ ఉన్నాయి కాబట్టి డెసిమల్ నెంబర్. సో ఇక్కడ 3 ఆఫ్టర్ ఈ కింద డెసిమల్ పాయింట్స్ ఎన్ని ఉంటే మీరు అన్ని జీరోస్ పెట్టుకోండి. ఇది రాసుకోండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇంకా ఇక్కడ 4 3 9 అని ఉంది. సో దీనికి మళ్ళీ ఇంకా జీరోస్ ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోండి. సేమ్ అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది ఒకటి చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనకు ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. సో అక్కడ 9 minus 2 9 minus 4 9 minus 3 10 minus 9 చూసుకోండి. జీరోస్ ఇక్కడ డెసిమల్స్ పెరిగే కొద్దీ ఇక్కడ జీరోస్ కూడా పెరుగుతాయి. 10 minus 9 1, 9 minus 3 6, 9 minus 4 5, 9 minus 2 7, 9 minus 6 3, 9 minus 5 4. Take before number of 3. 3 minus 0 3. 3 ki before number 2. Okay, right. నోట్ చేసుకున్నారా? సేమ్ అలాగే డెసిమల్స్లో అక్కడ జీరో వస్తే చేశారు. సో ఇప్పుడు చూడండి 64 minus 2.349 ఇలా ఉంది. ఇది మీకు వచ్చిన ప్రాబ్లం. సో దీనికి ఎలా చేస్తారు? సో ఇక్కడ 2 హోల్ నెంబర్స్ ఉన్నాయి. 64 హోల్ నెంబరే అండ్ కింద ఏముంది, ఇక్కడ మైనస్ చేయాల్సిన దగ్గర 2.349 కదా. ఇది ప్రాబ్లం. సో ఈ హోల్ నెంబర్ దగ్గర పక్కన ఇక్కడ మీరు డెసిమల్ పెట్టుకొని ఇక్కడ కింద ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టుకోండి. ఓకే, దెన్ 10 ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. 10 minus 9 1, 9 minus 4 5, 9 minus 3 6. ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకోండి. 4 minus 2 2 and 6. యాజ్ ఇట్ ఈజ్ ఉంచకూడదు కదా. ఈ వచ్చిన ఆన్సర్కి బిఫోర్ నెంబర్ 61. సో ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ రాసేయచ్చు. 4 minus 2 2, 2కి బిఫోర్ నెంబర్ 1, ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ 6.
సో మీకు ప్రాక్టీస్ అయిన తర్వాత రాసేయండి. ఇప్పుడు ఆన్సర్ 61.651. ఓకే, చూడండి, అర్థమైందా? సో డెసిమల్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇంకా సబ్ట్రాక్షన్ ఇప్పుడు ఓన్లీ జీరోస్ ఉన్నప్పుడు ఇట్లా చెప్పాను కదా. సో నెంబర్స్ ఉంటే ఎట్లా చేయాలి, నెక్స్ట్ క్లాస్లో మీకు నెంబర్స్ ఎలా ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది చెప్తా. సో ఇప్పుడు ఇది ఈజీగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఈజీ స్టెప్స్ అన్ని నేర్పిస్తాను. చూడండి, ఇంకొక 1 more ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది డెసిమల్స్ ఉంటే ఏం చేయాలి అనేది. 51 మైనస్ ఫస్ట్ 1.5438. ఇది ప్రాబ్లం, మీకు ఇచ్చిన క్వశ్చన్. సో ఇప్పుడు చేయండి, ఏం లేకుండా చూస్ చేసేయచ్చు. చూడండి, నేను ఏం జీరోస్ పెట్టట్లేదు, ఏం లేదు. సో కొంచెం ప్రాక్టీస్ అయింది కదా, ఇప్పుడు మీకు డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు. 10 - 8, 9 - 3, 9 - 4, 9 - 5 కదా. డెసిమల్ ఉంది, ఇక్కడ పెట్టాం. 51 - 1 50. సో 50కి బిఫోర్ నెంబర్ 49. సో చూస్తూ రాసేయచ్చు. సో ఒక 3 more ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఇట్లా ఆన్సర్ చూసి రాసేయచ్చు. అర్థమైందా? సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా అలా చూసి ఎలా చేసేయాలి అనేది చెప్తాను. ఇక్కడ మనకి జీరోస్ ఎవ్రీ టైం పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ప్రాక్టీస్ అవుతున్న కొద్దీ ఇంకా సరే జీరోస్ అని పెట్టుకోవడం, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అని రాసుకోవాల్సిన అవసరం లేదు. చూస్తూ ఆన్సర్ రాయాలి. ఈ లాస్ట్ది 10 - 8 అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ 9 - 8 చేస్తే మళ్ళీ ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఓకే, సపోజ్ ఇక్కడ మీకు ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చా. 54 - 2.368. నెక్స్ట్ చూడండి, 39 - 1.406. నెక్స్ట్ 82 - 7.346. సో ఇప్పుడు మీరు చూస్తూ ఎలా ఆన్సర్ రాయాలి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఎటు నుంచి అయినా చేయొచ్చు, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. మీకు కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉందంటే కనుక మీరు ఎలా చేసినా ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకొని 10 - 8 2, 9 - 6 9 - 3. ఓకే, ఇక్కడ 4 - 2 2, 2కి బిఫోర్ నెంబర్ 1. సో 51 ఆన్సర్ 51.632. సేమ్ 10 - 6 4, 9 - 0 9, then 4 9 - 4 5. Next 9 - 1 8, 8 before number 7. So 37. 39 - 1 38, 38 before number 37. ఎలానా చేసుకోవచ్చు. నెక్స్ట్ 6 10 - 6 4, 9 - 4 5, 9 - 3 6. ఇక్కడ 2, ఇక్కడ చూడండి డిఫికల్ట్గా ఉంది. 82 - 7 కదా. దీనికి సొల్యూషన్ ఇంకా ఈజీగా ఎలా చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. ఓకే, ఇప్పుడు మామూలుగా చూడండి 82 - 7. ఇక్కడైతే మనం ఏం చేస్తాం, బారో తీసుకుంటాం కదా. ఈ బారో అనేది లేకుండా ఎలా చేయాలి అనేది నెక్స్ట్ సెషన్లో ఉంటుంది. ఓకే, ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. నెక్స్ట్ దీనికి ఇంకా ఏం చెప్తారు బారో లేకుండా అని. సో అదే నేను చెప్తాను. సో ఇక్కడ మనకి 74. నేను ఇక్కడ ఆన్సర్ రాసేసాను. 12 - 7 5, 5కి బిఫోర్ నెంబర్ 4. ఇక్కడ 12 ఇక్కడ మీకు మామూలుగా చెప్తున్నా. సో ఇక్కడ బిఫోర్ నెంబర్ 7. సో ఆన్సర్ 74.654. నెక్స్ట్ సెషన్లో ఈ ప్రాబ్లం గురించి ఇంకా ఈజీగా ఎలా చేయొచ్చు అనేది చెప్తా. ఓకే, మీరు ఇప్పుడు ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా నెక్స్ట్ సెషన్ ఇంకా ఈజీ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా అందరికీ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 1 వీక్ అయిపోయింది కదా.
అందరూ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పారా సబ్స్క్రైబ్ చేసుకోండి, కేఎన్టీవీ ఛానల్లో మా వేదిక్ మ్యాథ్స్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి అని. సో మీరు అందరికి ఐ హోప్ అందరికీ నచ్చుతుంది, ఎందుకంటే ఇంత ఈజీగా మ్యాథ్స్ నేర్చుకోవచ్చు అన్నప్పుడు నచ్చని వాళ్ళు ఎవరుంటారు, అందరికి ఈజీగా నచ్చుతుంది. సో మీరు అందరూ మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఓకే, నెక్స్ట్ సెషన్లో మీట్ అవుతాం. ఓకే, బాయ్.